నేను మీకు ఒక సవాలు చేయాలని అనుకుంటున్నా. సవాలని కాదు, ఒక సూచన అనుకోండి, లేకపోతే సవాల్ అనుకోండి, లేకపోతే దేవుని మాట అనుకోండి. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. మీరు ప్రొద్దుట లేవగానే దేవునితో మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడండి. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఇది. నేను ఆ మాటను దేవుని మాటగా స్వీకరించి, ఆ మాటను ఎప్పుడైతే నేను స్వీకరించానో అప్పటి నుంచి నేను ప్రొద్దుట లేచి దేవునితో మాట్లాడతాను. ముందు ఫస్ట్ దేవునితో మాట్లాడాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవునితో మాట్లాడే పడుకోండి. ఉదయం దేవునితో ప్రారంభించండి, రాత్రి దేవునితోటి ముగించండి. ఎన్నో ఆశీర్వాదాలు మీరు చూస్తారు. దేవునితో మాట్లాడడం ప్రారంభించండి. మన శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. మన కుటుంబంలో, మన అంతరంగంలో, సమాజంలో కూడా ఎన్నో పోరాటాలు మనం ఎదుర్కొంటాం. వాటన్నిటిని లెక్క చేయొద్దు, వాటన్నిటిని పట్టించుకోవద్దు. వేకుజామున లేచి లేకపోతే లేవంగానే ఫస్ట్ నువ్వు మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. దేవునితో మాట్లాడు. ప్రభువా, ఈ దినం మాకు ఇచ్చారు, ఈ దినాన నేను నడవాలి, నీ కొరకు పరిగెత్తాలి, ఈ దినమున ప్రభా మీ యొక్క మహిమతో నన్ను నింపండి ప్రభువా అని 2 minutes దేవునితో మాట్లాడండి. ఎంత రూపాంతరం చెందుతారో మీరు, ఎంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తారో, ఎంతగా మీ హృదయం అద్భుతమైనటువంటి సంతోషంతో నింపబడుతుందో. దేవునితో సహవసించాడు. దేవునితో సహవసించే వారికి సమాధానం దొరుకుతుంది ప్రియులారా. దేవునితో సహవసించలేకపోతే మనకి నెమ్మది ఉండదు, మనకి ఏ పరిస్థితిలో కూడా సమాధానం దొరకదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియజేసే మాటల్లో ఒకటే, వేకుజామున లేచి దేవునితో మాట్లాడండి. దేవుని ముఖ దర్శనాన్ని చూడండి, దేవుని యొక్క వాక్య దర్శనాన్ని చూడండి. ప్రార్థించి వాక్యాన్ని ఒక 2-3 వచనాలు, ఒక అధ్యాయం చదువుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక.